హరే కృష్ణ. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ద్రౌపది దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడతాడనమాట. క్షమించు తల్లి, నా కొడుకు బుద్ధి లేక ఇదంతా చేశాడు, నువ్వు ఇవన్నీ మర్చిపో, నీకేం కావాలో కోరుకో అని ద్రౌపదిని అడుగుతాడనమాట. ద్రౌపది చెప్తుంది, నా భర్తని దాసత్వం నుంచి విముక్తుల్ని చేయమని అడుగుతుంది. ఇది చిన్న కోరిక, ఇంకోటి కోరుకోమని ధృతరాష్ట్రుడు చెప్తాడనమాట. నా నలుగురు భర్తల్ని విముక్తుల్ని చేయమని అడుగుతుంది. అడిగితే ఇదేం చిన్న కోరిక, ఇంకా పెద్ద కోరిక కోరుకో అని ధృతరాష్ట్రుడు అంటాడనమాట. అన్న తర్వాత ద్రౌపది చెప్తుంది, నా క్షత్రియ శ్రీ 2 కోరికలు కోరుకోవాలి, వైశ్యశ్రీ 1 కోరిక కోరుకోవాలి, శూద్రశ్రీ 3 కోరికలు కోరుకోవచ్చు, బ్రాహ్మణశ్రీ 100 కోరికలు కోరుకోవచ్చు, నా ధర్మం ప్రకారం నేను 2 కోరుకున్నాను అని చెప్తుందనమాట. ఆమె చూడండి, అంత అవమానించినా కానీ తన ధర్మం వీడకుండా 2 కోరికలు కోరుకుంది. అది తన భర్తల్ని దాసత్వం నుంచి విముక్తుల్ని చేయమని అడుగుతుందనమాట. ఇంకా తన రాజ్యం ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తారు. అక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి ఇంకా అందరూ బాధపడతారనమాట. ఎవ్వరూ మనసు ప్రశాంతంగా ఉండరు. ధర్మరాజేమో ఇలా ఎందుకు జరిగిందని అనుకుంటా ఉంటాడు. వాళ్ళ రాజ్యాన్ని అనుభవించటం ఇష్టం లేదు. వాళ్ళు బానిసగా అయిపోయి వాళ్ళు భిక్షగా పెట్టిన రాజ్యం ఇస్తే వాళ్ళు అనుభవించటం ఇష్టం లేక అక్కడ ధర్మరాజు బాధపడుతున్నాడు. 4 తమ్ముళ్ళు బాధపడతారు. ద్రౌపది తన జుట్టు ఎప్పుడైతే లాగాడో దుశ్శాసనుడు, ఆ ముడి వేసుకోకుండా అలానే కూర్చొని తను బాధపడుతుందనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ధర్మరాజు తను ఆ రాజ్యం అనుభవించటం ఇష్టం లేదు, వాళ్ళు భిక్షగా పెట్టింది. అలా అని యుద్ధం చేయలేడు. యుద్ధం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. 2 ఏమీ చేయలేక సతమతమవుతా అక్కడ కూర్చుంటాడనమాట. అప్పుడు మళ్ళీ జూదం ఆడడానికి దుర్యోధనుడు మళ్ళీ పిలిపిస్తాడనమాట. ఎందుకు ఆడతారో, ఎలా ఆడతారో, మళ్ళీ ఎందుకు ఆడాల్సి వచ్చిందో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.